ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని ప్రేమిస్తున్న, కాపాడుతున్న, రక్షిస్తున్న మా దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గతించిపోయిన రాత్రి అంతను కూడా మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు తండ్రి. ఏ అపాయం మా గుడారం సమీపించకుండా కాపాడారు. మాకు కంటి నిండా నిద్ర దయచేశారు ప్రభువా, స్తోత్రాలు. ఎస్ లార్డ్, ఈ రోజున మరొక నూతనమైన దినములో ఈ విధంగా మేము సజీవులంగా ఉండి మీకు ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే అది ఎంత మాత్రమును మా శక్తి కాదయ్యా, మా బలం కాదు, మా డబ్బు వలన సాధ్యమైనది కాదు. కేవలం మీ కృప మాకు దయచేసినందుకు, సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అని సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఈ రోజున మిమ్మల్ని గణపరిచే క్రియలు మా ద్వారా జరిగించుకొనండి. ఏ విధంగా మిమ్మల్ని గణపరచాలో మాకు తెలియపరచండి అయా. మా మాటల ద్వారా, మా కార్యముల ద్వారా, మా ప్రవర్తన ద్వారా మిమ్మల్ని గణపరచడానికి సహాయం దయచేయండి. మిమ్మల్ని అవమానపరిచే, మిమ్మల్ని దూషించే మాటలు మేము చేయకుండా, ఆ విధంగా మేము ప్రవర్తించకుండా, ప్రతి విషయంలో మిమ్మల్ని గణపరిచే వారిగా మా అందరినీ కూడా నిలవబెట్టుకొనమని ప్రార్థిస్తున్నాము అయా. తద్వారా మేము కూడా ఈ లోకంలో గణపరచబడడానికి కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయముననే లేవగానే ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారి అందరి ఎడల మీ కరుణ కటాక్షమును దయచేయండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము వారు ఏవైతే కార్యాలు ఈరోజు చెయ్యాలని అనుకుంటున్నారో ఆ కార్యాలన్నిటినీ కూడా సఫలపరచండి. ఏ విషయంలో అయితే తండ్రి అభివృద్ధి చెందాలనుకుంటున్నారో అయా, మీ సహాయం వారికి అనుగ్రహించండి ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాము, మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం ప్రభువా. చేస్తున్న ప్రతి ప్రయాణమును కూడా దీవించండి అయ్యా. క్షేమముగా, సురక్షితముగా ప్రయాణించగలిగే కృప దయచేయండి. ఆకాశ మార్గంలో వారు వెళుతున్నా, రోడ్డు మార్గంలో వెళుతున్నా, సముద్రపు మార్గంలో వారు వెళుతున్న తండ్రి, ఏ హాని ఎవ్వరికి జరగకుండా క్షేమముగా, సురక్షితముగా వారి గమ్యస్థానాలకు చేరబడే కృప దయచేయండి ప్రభువా. నాయన, ప్రార్థిస్తున్నాము, పనులన్నిటినీ ఆశీర్వదించండి. బద్ధకము లేకుండా యథార్థముగా కష్టించి పనిచేసే మనస్తత్వమును ప్రతి ఒక్కరికి మీరే దయచేయండి అయా. ప్రతి ఒక్కరిని కూడా నూరంతలుగా ఫలింపచేయండి. కావలసిన బలమును, జ్ఞానమును, శక్తి, సామర్థ్యములను ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించండి ప్రభువా. అయా, నూతనమైన కార్యాలు ప్రారంభిస్తూ ఉండగా మీరు వారిని దీవించండి, ఆశీర్వదించండి అయా. ఆగిపోయి ఉన్న పనులు కూడా మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి. ఎవరైతే ఆపారో వారి ద్వారానే అవి జరిగించబడుటకు సహాయం దయచేయండి. అదేవిధంగా నాయనా, ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని ఎవరైతే వెళ్తున్నారో, ఎవరైతే ఆయా సిద్ధపాటు కలిగి ఉంటున్నారో వారందరికీ మంచి జ్ఞానం, మంచి తెలివితేటలు, జ్ఞాపక శక్తిని దయచేయండి అయా. ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారు అనుకున్న రిజల్ట్స్ రావడానికి కృప దయచేయండి ప్రభువా. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, చెకప్స్, రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నిటిని మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. అనుకూలంగా రిపోర్ట్స్ ఉండడానికి, పరిస్థితులు ఉండడానికి, సజావుగా ఆపరేషన్స్ జరగడానికి సహాయం దయచేయండి తండ్రి. మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప దయచేయండి. ఎటువంటి విభేదాలు ఎవరితో లేకుండా, మనస్పర్ధలు ఎవరితో లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సమాధానంగా ఉండే కృప దయచేయండి అయా. ఈ రోజున మంచి ఆహారమును, మంచి ఆరోగ్యమును, మంచి ఆర్థిక స్థితిని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ముఖ్యంగా ఈ లోక మాయలు ఎవరు పడిపోకుండా
అపవాది విసురుతున్నటువంటి ఆ ఉచ్చుల్లో ఎవరూ చిక్కుబడకుండా వాక్య జ్ఞానము చేత ముందుకు సాగే కృప దయచేయండి నాయన. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడి కన్ను వారి పైన పడకుండా ఈ రోజున సహాయము దయచేయండి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని. తండ్రి, మేము కొందరికైనా మీ యొక్క అద్భుతమైన నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్.